గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక సభలో ఒక మంచి ప్రసంగాన్ని అయితే ఇచ్చారు. ఎందుకంటే రాబోయే భవిష్యత్తుని ఊహించుకొని మహిళలు ఎక్కువగా బంగారాన్ని కొనడం తగ్గించండి, అదేవిధంగా అనవసరమైన ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. అంతేకాకుండా పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని కూడా అదుపులో పెట్టుకోవాలి. లేదంటే భవిష్యత్తులో కరువు కాటకాలు సంభవించే అవకాశాలు కూడా ఉంటాయి. అదే కాకుండా రీసెంట్గా యుద్ధ వాతావరణం నేపథ్యంలో తర్వాత మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ముందుగానే పసిగట్టి కొన్ని సూచనలు సలహాలు కూడా చేశారు. సో ఇదే అంశానికి సంబంధించి విజయనగరం జిల్లాలో పబ్లిక్ ఒపీనియన్ ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకైతే మనం ప్రయత్నం చేద్దాం. సో సీనియర్ విశ్లేషకులు అయినటువంటి రుక్మిణి మ్యామ్ ఉన్నారు. మ్యామ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న చెప్పారు, ముఖ్యంగా మహిళలు అంటే ఫస్ట్ బంగారానికి అట్రాక్ట్ అవుతాం. అదే కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్, మనం అనవసరంగా బయటికి వెళ్ళి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసింది అదే పని, అదేదో ఇంటి దగ్గర ఉండి చేసుకుంటే ఫ్యూయల్ ఖర్చులు అన్నీ కూడా తగ్గుతాయి. సో అనవసరమైన ఖర్చులు పెట్టుకోవద్దు. వివాహాది మహోత్సవాలు కానీ ఎక్కువగా విరివిగా బంగారం కొనేయొద్దు. కొన్నాళ్ళు ప్లీజ్ స్టాప్ అని. కానీ మహిళలు అది యాక్సెప్ట్ చేస్తారంటారా, లేదంటే రాబోయే ఫ్యూచర్ని ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు మహిళలకి ఉందంటారా? ఎస్, చాలా మంచి మంచి విషయాల్ని మనకి నరేంద్ర మోదీ గారు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. అది ఆయన ఎప్పుడూ కూడా దేశ అభివృద్ధికి తోడ్పడే విషయాలను మాత్రమే చర్చిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన చెప్పిన వాటిలో 3 పాయింట్స్ కూడా ఆలోచించదగ్గవండి. ఆయన మహిళలను ఉద్దేశించి మాత్రమే ఎందుకు చెప్పారు అంటే, మన స్లోగానే ఉంది, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, ఆడది చెప్తే అన్ని పొదుపుల్లోకి సరైన పొదుపు, ఇవన్నీ మాటలు మనం వింటాము. ఒక దేశానికి హోమ్ మినిస్టర్ ఎలాగో ఒక ఇంటికి హోమ్ మినిస్టర్ ఆడది. అటువంటి ఆడది పొదుపు చేసినట్లయితే, చక్కటి ఆర్గనైజ్డ్ కార్యక్రమాలు చేసినట్లయితే డెఫినెట్గా ఇల్లు అభివృద్ధి చెందుతూ, అలాంటి ఇల్లు అభివృద్ధి చెందడం వల్ల సమాజం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని ఆయన చక్కటి సందేశాన్ని ఇచ్చారండి. ఇప్పుడు బంగారం గురించి చూసుకుందాం. బంగారం అన్నది ఒక్క ఆభరణమేనండి. దానివల్ల మళ్ళీ అమౌంట్ వచ్చేది కానీ పెరిగేది కానీ ఏమీ ఉండదు. ఫ్యూచర్లో పెరుగుతుంది అని ఉంటారు. ఫ్యూచర్లో పెరుగుతాడంటే ఫ్యూచర్ నువ్వు ఉంటావా? నువ్వు ఉంటావో ఉండవో నీకు తెలియదు. ఆ బంగారం ఏమవుతుందో తెలియదు. సేఫ్ అండ్ సెక్యూరిటీ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక్కొక్కసారి హ్యూమన్ బీయింగ్స్ లైవ్స్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు కొన్ని స్లమ్ ఏరియాల్లో కానీ ఏరియాలో వెళ్ళినట్లయితే అక్కడ మహిళలు బంగారం వేసుకొని వెళ్తే ఆ బంగారాన్ని దొంగిలించడానికి, అవసరమైతే వాళ్ళని చంపడానికి కూడా వెనుకొని వేయట్లేదు. ఒక కుటుంబం ఒక మనిషి చావు వల్ల రోడ్డున పడే సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి ఒక కుటుంబం లాస్ అయిపోతుంది ఆఫ్టర్ ఆల్ ఈ బంగారం వల్ల. అంతేకాకుండా ఈ బంగారము అన్నది చేయడం అన్నది ఇంటర్నేషనల్ కుట్ర ఉందని అనిపిస్తుందండి. ఎందుకంటే ఆడవాళ్ళకి బంగారం ఒక ఆభరణం అనే కాకుండా అందులో చాలా డిజైన్స్ వచ్చాయి. ఇది ఓల్డ్ మోడల్ అయిపోయింది, మళ్ళీ ఇంకోటి కావాలి. అలా చేయడం వల్ల ఆ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తుల మీద కూడా ప్రెషర్ పెరుగుతుంది. దానికోసం అని కరప్షన్కి కూడా వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇటువంటి వాటి వల్ల అభివృద్ధి అన్నది ఇన్నాళ్ళు పెళ్ళిళ్ళకి కావచ్చు, ఏదైనా ఫంక్షన్స్ కావచ్చు, బంగారం ఎంత మేర ఒక మంగళసూత్రంకి కానీ లేదంటే ఒక ఉంగరంకి కానీ ఎంత మేర అవసరమో అంత మాత్రమే కొనేవారు. ఇప్పుడు ఒకరు చూసి ఒకరు వడ్డానాలు కొనాలి, ఇంకా ఎక్కువగా ఇన్నాళ్ళు అంటే భూమి ఎంత ఉందో అలా ఎలా చూసుకున్నారు. ఇప్పుడు బంగారం ఎన్ని తులాలు ఇస్తున్నారో అదొక్కటే, కేవలం బంగారం ఉంటేనే వారు ఒక రిచ్ పర్సన్గా బంగారంలో మాత్రమే ఇన్వెస్ట్ పెడితే సరిపోతుందనే ధోరణిలోకి వచ్చేస్తామంటారా ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటే? అంటే పూర్తిగా ఏకీభవించనండి. ఎందుకు అంటే చదువుకున్న వాళ్ళు గోల్డ్ బాండ్స్ మీద పెడుతున్నారు. గోల్డ్ బాండ్స్ మీద పెట్టే ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ కూడా గోల్డ్ బాండ్స్ మీద పెడుతున్నారు. గోల్డ్ని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూస్తున్నారు. మన ఇండియా వరకు వచ్చేసరికి ఆడవాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుందండి. మన దగ్గర బంగారం ఉంటే ఈ బంగారం కోసమైనా నా పిల్లలు చూస్తారు,
నా భర్త చూస్తాడు అన్న ఫీలింగ్తోని, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో వాళ్ళకి ఇంకా ఇంకా కావాలి, ఇదే మాకు తృప్తినిస్తుంది, ఈ ఒక భర్త నన్ను చూస్తాడో చూడో కానీ ఈ బంగారం రేపు అమ్ముకుని నేను బతకచ్చు అన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉండడం వల్ల చేస్తున్నారు. ఇప్పుడు వివాహాల గురించి అడిగారు, చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ వివాహాల్లో విపరీత పోకడలు నాట్ ఓన్లీ బంగారం అండి, మిగిలిన అన్నిట్లో కూడా వేస్టేజ్ వస్తుంది. ఓకే, వాటి వల్ల కొంతమందికి జీవనోపాధి జరుగుతుంది కాబట్టి వాటినైనా మనము యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఈ బంగారం విపరీతం అన్నది మాత్రం యాక్సెప్ట్ చేయలేమండి. లాకర్లు పెరగడము, అది వేసుకునేటప్పుడు సెక్యూరిటీకి లేకపోవడము, దానివల్ల పిల్లలలో కూడా పిల్లలకున్న వృద్ధుల్ని మనం ఎన్నో చోట్ల చూసాం. ఆ వృద్ధురాలు ఒక్కదాయే ఉంటే ఆమెనేమి చేయక ఆమెని చంపేసి బంగారం తీసుకోవడం, ఇటువంటివి చేస్తున్నారు. ఇలా దొంగతనం చేసిన సొమ్ములకి అండర్ వాల్యూ వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు చేయరండి. ఈజీగా వచ్చిన మనీని చెడు వ్యసనాలకు వాడతారు. దానివల్ల మన సమాజంలో అశాంతి కూడా పెరగడానికి అవకాశం ఉంది. అందువల్ల ఆయన చెప్పింది మీరు అన్నది కూడా తగ్గించుకుంటే బాగుంటుంది. ఓవర్గా చేస్తున్న కొద్ది మూలపడి ఉండడమే కానీ ఎందుకు పనికిరాదన్న భావనతో నేను ఏకీభవిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సార్, ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన సందేశాన్ని మనం ఎలా చూడొచ్చు అంటే, ఆయన ఇచ్చిన ఒక పాజిటివ్ మెసేజ్ కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే, ఫ్యూచర్లో కరువు రాబోతుందా, సో ఇప్పటి నుండే మనం ఎలర్ట్ అయ్యి ఇంకా ఫ్యూచర్కి సరిపడేదంతా మనం ఇప్పటి నుండే నిల్వలు చేసుకోవాలా, లేదు అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే మనం మన పిల్లలు తర్వాత బ్రైట్ ఫ్యూచర్ చూసే అవకాశం ఉంటుందనే కొంచెం సందిగ్ధంలో అయితే ఉన్నారు. సో నిన్న ఆ మోడీ గారు ఇచ్చిన సందేశాన్ని మనం ఎలా చూడొచ్చు, ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మాత్రం అండి, ఎట్టి పరిస్థితులు కూడా రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎక్స్పెండిస్ బాగా ఖర్చులు ఎక్కువైపోతుంది. ఎంత రాబడి వస్తుందో అంత రాబడి ఖర్చే తప్ప ఎవరు కూడా సేవింగ్ అన్నది ఎవరో చేయటం లేదు. సేవింగ్ చేసినటువంటి పూర్వం ఏంటంటే చాలా మంది ఏంటంటే ఎంత వచ్చినా సరే ఒక 10 బస్తాలు ధాన్యం వస్తే 5 బస్తాలు అమ్మి ఆ డబ్బులు దాచి ఒక 5 బస్తాలని ఇంటికి వాడుకునేవారు. ఒక అలా కాదు, ఎంత వస్తే అంత ఖర్చు పెట్టి ఈఎంఐలు ఎన్ని రకరకాలు పెడుతున్నారు. అటువంటి పరిస్థితి చేసిన వాళ్ళు రేపు ఖచ్చితంగా రాబోయే పరిస్థితుల్లో మన పిల్లలకైనా సరే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఎలాగా ఉంది. తర్వాత ఈ ఆయిల్ పెట్రోల్ అవన్నీ గురించి అడుగుతున్నారు, గ్యాస్ అని అవన్నీ కూడా. దీని మీద కూడా ఏంటంటే పెట్రోల్ కూడా ఆదాయం చేయాలనుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారనుకుంటే చాలా మంది ఏంటంటే ఉదయాన్నే లేచి వెళ్ళిపోతున్నారు, రోజుకి 10 లీటర్లు ఖర్చు పెడుతున్నారు. అటువంటి కొన్ని లక్షల వేల కోట్ల మంది ఉన్నారు జనాభా, ఈ బళ్ళు మీద వెళ్ళేవాళ్ళు, కార్ల మీద వెళ్ళేవాళ్ళు. వాళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారనుకోండి, స్ట్రెయిన్ తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, పెట్రోల్ కూడా డీజిల్ కూడా ఆదా అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ బంగారం కూడా ఏంటంటే అవసరం ఉన్నప్పుడు తప్పదు, పెళ్ళని కథా కార్యక్రమాలు ఏమైనా అయ్యేటప్పుడు ఖచ్చితంగా బంగారం అన్నది అది అవసరం కాబట్టి అవసరానికి మించి తీసుకోకుండా అవసరాన్ని బట్టే తీసుకోవాలి. అవసరం లేనిది ఏదో 10 తులాలు తీయాలి, 20 తులాలు కాకుండా ఏదంటే ఆ తాలిబొట్టు కావాలి, ఇంకోటి ఏవో కావాలి, అటువంటి తీసుకుని ఆ డబ్బుని సేవ్ చేసుకుంటే రేపు పొద్దున ఫ్యూచర్లో ఆ పెళ్ళైనటువంటి భార్య భర్తలకు కూడా రేపు పొద్దున వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ చదువులకు కానీ అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది నా యొక్క అభిప్రాయం. సార్, అంటే అనవసరమైన వాటిలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తున్నారు. రీసెంట్ గా ఆఫ్టర్ వార్ తర్వాత కూడా ఏంటంటే తర్వాత ఇంకెలా ఉంటుందో, బంగారం కూడా మీరు అనేటట్టు అవసరం మేరకి కొనటం లేదు, ఇంకా ఎక్కువగా కొనేసి అవసరం లేకపోయినా ఎప్పుడో ఫ్యూచర్ లో అవసరం ఉంటుందేమో అని ఆలోచనతో మాత్రమే కొంటున్నారు తప్పితే వారికి అప్పటికి ఎంత అవసరం ఉంటుందో లేదు అదొకటి ఆలోచించడం లేదు. అండ్ మనం పార్టీస్ కానీ పెళ్ళిళ్ళు కానీ కంపల్సరీగా ఇంకా ఆ 2 days వెహికల్ వాడాల్సిందే, అవసరం ఉన్నా లేకపోయినా. ఇన్నాళ్ళు అలా కాదు, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఒక దగ్గర స్టే చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు కూడా ఆ 2 days అక్కడ ఉండే. కానీ ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి కదా అని తిరిగేస్తున్నారు. సో దీనివల్ల మనం ఎలాంటి ప్రాబ్లం తర్వాత ఫ్యూచర్ చూడాల్సి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఒక కార్యక్రమం ఫంక్షన్ అయింది అనుకోండి, పూర్వం రోజులు ఏంటంటే ఒక లారీయో ఒక వ్యానో ఏదో బుక్ చేసుకుని ఒక 100 మంది 150 మంది దాని మీద వెళ్ళి మళ్ళీ భోజనాలు కార్యక్రమం అయిపోతే అదే బండి మీద వచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే 100 మంది పిలిస్తే 100 బళ్ళు వేసుకుని వెళ్తున్నారు. దీనివల్ల చాలా ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి అనేటువంటి నా అభిప్రాయం. సార్, మరి గోల్డ్ విషయానికి వచ్చేసరికి లేడీస్ బంగారం కొనడానికి అంటే యాజ్ ఏ మెన్ గా మీరు కామన్ మెన్ గా మీకు ఐడియా ఉంటుంది, బంగారం మోడీ గారి మాటల్ని పాటిస్తారంటారా లేడీస్, లేదంటే ఇంకా ముందు కన్నా ఇంకా ఏమో తర్వాత విపత్తుని ఆలోచించి ఇంకా ఎక్కువ కొనే అవకాశాలు ఉంటాయి అంటారా? కొంతమంది ఎలా ఉంటారంటే అండి, ఇప్పుడే వద్దన్నారు, సంవత్సరం వరకు వద్దు అనేసేటువంటి అన్నారు కాబట్టి ఈ రోజే కొనేసి ఎంతో అప్పు చేసి లోన్ పెట్టు ఈఎంఐ డబ్బు తెచ్చేసి
బంగారం కొనేయాలనే ఆలోచనతో కొంతమంది ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు. రేపు పొద్దున ఈ బంగారం కొన్ని దగ్గర పెట్టుకుంటారు, రేపు పొద్దున ఇబ్బంది వచ్చేటప్పుడు ఆ ఈఎంఐ కట్టలేదు కదా, అప్పు చేసినటువంటి డబ్బు కట్టేటువంటి పరిస్థితిలో వాడు ఉండడు కదా. కాబట్టి డబ్బులు కానీ ఉంటే భూమి మీద పెట్టారు అనుకోండి, కానీ దాని దగ్గర ఇప్పుడు బంగారం కూడా రేటు పెరగచ్చు, కానీ వెంటనే తక్షణమే అది ఆ డబ్బు కావాలనుకుంటే ఎక్కడైనా తాకట్టు పెట్టినా తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. సార్, అగ్రికల్చర్ ల్యాండ్ మీద కూడా సేంద్రియం ఎక్కువగా ఎరువులు వాడకండి, సేంద్రియ పద్ధతుల్లోనే వ్యవసాయాన్ని స్టార్ట్ చేయండి అన్నారు. సో అంటే అటు రైతులను కూడా మనం ఎంకరేజ్ చేయాలి, వారు చేసే వ్యవసాయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అనే ఆలోచన ఇందులో కనిపిస్తుంది. తప్పకుండా అది చాలా అవసరం అండి. సేంద్రియ ఎరువులతో ఉన్నటువంటి పంటలు పండేటప్పుడు పూర్వం రోజుల్లో, ఈ రోజు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చినా కూడా మురుగులు నొప్పులు రావట్లేదు, కాళ్ళు నొప్పులు రావట్లేదు, షుగర్ రావట్లేదు, బీపీ రావట్లేదు. ఈ రోజుల్లో ఉన్నటువంటి పుట్టిన పిల్లలకు కూడా షుగర్ బీపీ వచ్చే పరిస్థితి వచ్చింది, సేంద్రియ ఎరువులు లేకపోవడం వల్ల వచ్చింది. సేంద్రియ ఎరువులు ఖచ్చితంగా ప్రోత్సహించాలి, రైతులను ఖచ్చితంగా ప్రోత్సహించి రైతుకి మనం ఎన్నుముఖంగా ఉండాలని ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక కామన్ మ్యాన్ గా నిన్న ఎవరైతే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు చెప్పారో, సో ఆ వర్డ్స్ మనం ఎలా చూడొచ్చు అంటే, ఫ్యూచర్ ని ఆలోచించి పొదుపు మదుపు అన్ని కూడా ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి, వేస్ట్ ఖర్చులు ఏవి పెట్టద్దు అని ఒక గుడ్ మెసేజ్ అయితే మాత్రం పాస్ చేస్తారు. యాజ్ ఎ కామన్ మ్యాన్ గా అది విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటి? నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయం అయితే అన్ని విధాల మంచి విషయమే. ఎందుకంటే ఆయన చెప్పింది పొదుపు చేయమంటున్నారు. అంటే ఏంటి, ట్యాక్స్ ఎక్కువ ఖర్చు పెట్టేసి ఆ ఆడంబరాలకు పోయి బంగారాలు కొనేసి, బంగారాలు కానీ ఇవన్నీ ఏకంగా కొనేయద్దు. అలాగే నూనె కూడా, ఎందుకంటే మరీ ఎక్కువ ఉపయోగించిన రకరకాల కొలెస్ట్రాల్ రకరకాల తేడాలు వస్తాయి. నూనె కూడా తక్కువ వాడుతూ పొదుపు అంటే ఏంటంటే ఒక ఉద్యోగం అనుకో, వర్క్ ఫ్రమ్ హోమ్ తోటి ఎరువులు గట్రా ఉపయోగించి మళ్ళీ ఈ విధంగా మంచి చేయమని ఆయన చెప్తున్నారు. ప్రజలు రెండు విధాలుగా ఆలోచిస్తారు. అంటే యాక్చువల్గా అయితే నేను ఆలోచించింది అయితే ఇప్పుడు ఈయన ఎలా చెప్పేస్తున్నారు, ఇది బాగానే ఉందంటే రేపొద్దున్న ఈ బంగారాలకు విలువ లేకుండా పోద్దా అంటే, ఇప్పుడు వజ్రం ప్లాటినం వాటిలు ఏ విధంగా అయితే మనం ఆభరణంగా ఉపయోగిస్తున్నామో ఆ విధంగా ఈ బంగారానికంటూ విలువ లేకుండా పోద్దా అనే ఒక ఆలోచన నాలాంటి సాధారణమైన వ్యక్తి దృష్టిలో అది పడుతుంది. అదే నేనైతే అనుకుంటున్నాను. అంటే ఏంటి, మా దగ్గర ఇంత బంగారం ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందంటే ₹1,00,000 కావాలంటే బంగారం తాకట్టు పెట్టి ఆ సమస్య నేను తీర్చుకుని మళ్ళీ నేను మళ్ళీ బంగారం విడిపించుకున్నాను. కానీ బంగారానికి వాల్యూ లేకుండా పోతే రేపు భవిష్యత్తు ఏమిటని చెప్పేసి నాలో ఒక అనుమానం రేకెత్తింది. కానీ ఇంకో విధంగా ఆలోచిస్తే పొదుపు చేయటం అన్నది చెప్పడం అన్నది నిజంగా ప్రధానమంత్రి గారు ప్రజలందరికీ మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి నా అభిప్రాయం. సార్ చెప్పండి, ఫ్యూయల్ ని మనం ఇప్పుడు కంట్రోల్ గా ఉంచి పొదుపు చేసుకోకపోతే రాబోయే భవిష్యత్తులో ఆ ఫ్యూయల్ యూజ్ అనేది చాలా అంటే ఇంకా మన ఫ్యూచర్ లో కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఆ తర్వాత అంతా మనం ఇప్పుడు ఖర్చు పెట్టేస్తే వాళ్ళకి ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు నుండి మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందంటారా? ఫ్యూయలే కాదు, టైమే కాదు, ఈవెన్ అగ్రికల్చర్ అవన్నీ కూడా కంపల్సరీగా మనం ఇప్పుడు దృష్టి పెట్టాలంటారా ఆఫ్టర్ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన స్పీచ్ తర్వాత? నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రజలు ఉద్దేశించి నిన్న చిన్న విషయం గురించి చెప్పారండి. ఈరోజు ప్రపంచం అంతా కూడా దాని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. ఆయన ముందు జాగ్రత్త కూడా మన గురించి చెప్పారు తప్ప ఆయన గురించి స్వార్థం గురించి చెప్పాలి. ప్రతిదీ యుద్ధం వల్ల వచ్చే నష్టాల గురించి చెప్పాడు ఆయన. ఇది చాలా మంచి విషయం అండి. ప్రజలందరూ కూడా ఆలోచించి, దేశ ప్రజలు అందరూ ముందు చూపుతూ ఆలోచించి కొంచెం ఖర్చు వెనకాల తెలుసుకుంటే ప్రతిదీ మంచిదని పూర్వం నుంచి మన పెద్దలు కూడా అదే చేశారమ్మా. దానివల్ల ఈ చాలా మంచి కార్యక్రమం నేను అనుకుంటున్నాను. బ్రో మీరు చెప్పండి, మీ చిన్నప్పటికి ఇప్పటికి ఖర్చు విధానాన్ని గమనించారు. మీ చిన్నప్పుడు ఎలా ఉంది ఖర్చు పెట్టంటే ఒక రూపాయిని చాలా భద్రంగా దాచుకునేవారు. అలాంటిది ఇప్పుడు రూపాయి ఎక్కడ కనిపించటం లేదు, రూపాయి పట్టుకెళ్ళి ఏమీ రావట్లేదు కూడా. సో ఇప్పుడు కంపల్సరీగా ఎలర్ట్ అవ్వాలి అంటారా? తప్పకుండా ఎలక్ట్ అవ్వాలండి. ఎందుకంటే రేపొద్దున ఫ్యూచర్ కూడా మనం ఇప్పుడైతే ఏదైతే చూసామో, ఇంతకుముందు రేట్లు ఎంత ఉండేవి, 100, 90, 20 ఉండేది. ఇప్పుడు 110, 120 అలాగారు రేట్లు పెరిగిపోతాయి. రేపొద్దున అలాగా అవ్వకుండా రేపొద్దున వెనకాల మన జనరేషన్ కూడా ఇది చూడాలి. కాబట్టి నేనైతే నరేంద్ర మోదీ గారు మరి మంచి సందేశం అందరికి ఇచ్చారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అలాగే బంగారం మీద కూడా ఎందుకు అంత మట్టుగా పెట్టడం, ఎందుకు ఇన్వెస్ట్ చేయడం, రేపొద్దున్న డైమండ్ సిల్వర్ ఎలాగైతే ఇది అవుతుందో అలాగే కాకుండా రేపొద్దున్న భూముల మీద ఇంకా దేని మీద వ్యవసాయం మీద ఏదైనా పెడితే బాగుంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, పబ్లిక్ ఒపీనియన్ అయితే మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన స్పీచ్ని కంపల్సరీగా మనం పాటించాలి. ఎందుకంటే మనం అంతా ఖర్చు చేసేస్తే రాబోయే భవిష్యత్ అంతా కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఆలోచనతో ఒక మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు. అదేవిధంగా అనవసరమైన ఖర్చులు కూడా ఇప్పటి నుండి మనం తగ్గించుకోవడం స్టార్ట్ చేస్తే
రాబోయే భవిష్యత్తు భావి తరాలు కూడా ఒక బ్రైట్ ఫ్యూచర్ని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ మెసేజ్ని కాస్త ఆలోచించి దాన్ని అమలు పరచడానికి ముందడుగు వేస్తే బాగుంటుందని అయితే మాత్రం పబ్లిక్ ఒపీనియన్ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీ మీడియా, విజయనగరం.